చింటూ, అరేయ్ మీ ఇంట్లో దొంగలు వండారంటగా, అన్నీ తీసుకుపోయి ఒక టీవీ ఇడిసబెట్టిండ్రంట కదా. బంటి, అవునరా, దొంగలు ఇల్లంతా తీసుకుపోయేటప్పుడు మా అవ్వ టీవీ చూస్తుంది, అందుకే దానిని ముట్టలే, మిగతాది అంతా తీసుకుపోయినరు. పెన్లాం, మావా, మన ఇంట్లో ఎవడో దూరి నీకోసం అండిన కోడి కూర తింటున్నాడు మావా, జల్దినరా. మొగుడు, నువ్వేం బాధపడకే, ఆ కూర తిన్నాక ఆడు బతికితే పోలీసులకి చెప్దాం, లేదంటే ఆసుపత్రికి తీసుకుపోదాం. ప్రేమ గుడ్డిది కానీ నత్తిది కాదు. ఫేస్బుక్లో పరిచయమైన అమ్మాయితో రాజు పీకలోతు ప్రేమలో పడ్డాడు. కనీసం ఒక్కసారి కూడా మాట్లాడుకోకుండా చాటింగ్తోనే పెళ్ళి వరకు వచ్చేశాడు. ఇంట్లో వాళ్ళతో పోరాడి మరీ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఎంతో సంతోషంగా ఆతృతంగా ఎదురు చూస్తున్న శోభనం రోజు రానే వచ్చింది. ఆమెను దగ్గరికి తీసుకుంటూ ఇలా అన్నాడు, బేబీ, హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం అని. దానికి ఆమె ఇలా అంది, పత్తేవాలం జమ్మూ తాజ్మహల్ వెళ్దాం, అత్తదా మంతు తులుతుంది, నాతో తాలా ఇత్తం. దాంతో మన పెళ్ళికొడుకు రాజుకి ఫీజులు ఎగిరిపోయాయి. నీతి ఏమిటంటే ఆన్లైన్ ప్రేమలు ఎట్లా ఉంటాయో ఎవరికి తెలియదు. అందుకనే చాటింగ్తో కాకుండా అప్పుడప్పుడు కొద్దిగా మాట్లాడితే కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి.